హాయ్ అందరికీ. ఈరోజు నేను విఆర్కే హెల్త్ కేర్ సెంటర్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళి నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి వెళ్ళి వచ్చాక మీకు మాట్లాడుకుందాం. సపోజ్ ఈ పిల్ల ఉంది, ఇచ్చినాక ఆ పిల్ల ఏమి విఆర్కే హెల్త్ కేర్ సెంటర్కి అక్కడికి వెళ్ళాను. అక్కడ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఫస్ట్ వెళ్ళంగానే వీకెండ్లో వెళ్ళాను, సాటర్డే. సో ఫుల్ జనం ఉన్నారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది ఉంటారని. యాక్చువల్లీ 8 to 3 సార్ ఉంటారని నాకు చెప్పారు. సో నేను వెళ్ళేసరికి 12 అయిపోయింది. నేనేమనుకున్నా ఎక్కువ మంది ఉండరేమో, త్వరగా చూపించుకొని వచ్చేద్దాం 3 కల్లా అనుకున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే మోర్ దెన్ 100 పీపుల్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో నాకు అక్కడే ఇంతమంది ఉన్నారేంటి నాకు అర్థం కాలేదు. అంత పాపులరా సార్, ఇంతమంది వెళ్తారా అని. సో వన్స్ వెళ్ళాక అక్కడ అపాయింట్మెంట్ కోసం వెళ్ళాము. వాళ్ళు 3 hours వెయిటింగ్ టైం అన్నారు. సో తీసుకుందామా వద్దా అనుకొని తీసుకున్నాను. సో 3 hours వెయిటింగ్ టైం కాస్త నాకు 4 hours అయింది. సో 12కి వెళ్తే నా నేమ్ వచ్చేసరికి 4 పైన అయిపోయింది. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ నేను చెకప్ చేయించేసుకున్నాను. సో అదే డాక్టర్స్తో కన్సల్ట్ అయ్యి, సో వాళ్ళు నాకు ఒక డైట్ ప్లాన్ ఇచ్చారు అండ్ అది మెడిసిన్స్ అవి ఇచ్చారు. సో సార్ కన్సల్టేషన్ ఫీ వచ్చి ఫ్రీ ఉంది అక్కడ, కన్సల్టేషన్ ఫీ వరకు. కానీ మెడిసిన్స్ కాస్ట్ వచ్చి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. మనం చూస్తుంటాం ఆల్రెడీ యూట్యూబ్లో, అది కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంది. స్టార్టింగ్ మనం ఉండాలంటే మినిమం 10,000 ఉంటుంది. సో దాన్ని మనం ఏ మెడిసిన్స్ కావాలనేది కూడా అట్లా తీసుకుంటే వాళ్ళు వద్దనివి ఇంకా మనకి ఇవ్వకుండా, అంటే మనకు కావాల్సిన మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంది. సో మెడిసిన్స్ తీసుకున్నాను, నాకు ప్రిస్క్రైబ్ చేసినవి. తర్వాత వాళ్ళు డైట్ ప్లాన్ కూడా వాళ్ళే చెప్తారు. సో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలా చేయాలి, అదంతా డైట్ ప్లాన్ వాళ్ళే ఇచ్చారు. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. అక్కడ మనకి ఫ్రీగా, ఇప్పుడు లేట్ అయిపోతుందంటే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఫుడ్ అంటే రైస్ అట్లా ఏమి ఉండదు, బాయిల్డ్ ఎగ్స్ అండ్ బటర్ మిల్క్ అయితే ఉంటాయి అక్కడ. ఫ్రీగా ఎంత కావాలన్నా ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ టీ కూడా మనకు అవైలబిలిటీలో ఉంటుంది. సో నాకు 30 days మెడిసిన్ ఇచ్చారు. సో నేను రేపటి నుంచి 30 days ఛాలెంజ్లా తీసుకొని, నేను రేపటి నుంచి ఈ 30 days డైట్, నాకు ఏమేమి ఫుడ్ చెప్పారు, అవి మెడిసిన్స్ ఎలా తీసుకుంటున్నాను, వాటర్ ఎంత తీసుకోవాలనేది నేను 30 days ఛాలెంజ్గా డైలీ ఒక వీడియో మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను డైలీ ఏం ఫుడ్ తీసుకుంటాను, మెడిసిన్స్ ఎట్లా టైంకి తీసుకుంటున్నాను, లేదా వాటర్ ఎంత తీసుకున్నాను డైలీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఇది నాకు ఒక ఛాలెంజ్లా తీసుకొని నేను దీన్ని చేద్దాం అనుకుంటున్నాను. అలాంగ్ విత్ దిస్ నాకు వెయిట్ లాస్ కూడా ఉంది. సో నేను మీకు మెయిన్ చెప్పలేదు కదా నేను ఏ ప్రాబ్లంకి వెళ్ళాను అనేది. అది కూడా నేను మొత్తం క్యూర్ అయ్యాక అది నేను మీకు చెప్తాను ఏ రీజన్తో వెళ్ళాను అనేది. నెక్స్ట్ వెయిట్ లాస్ కూడా నాకు ఇంక్లూడింగ్ ఇది ఉంది. సో బోత్ వెయిట్ లాస్ అండ్ నేను ఏ రీజన్ వల్ల వెళ్ళాను అదంతా మీకు ఈ 30 days ఛాలెంజ్ తర్వాత నాకు సక్సెస్ అయితే కన్ఫామ్గా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది నా ఎక్స్పీరియన్స్ టు విఆర్కే హెల్త్ కేర్ డైట్.